ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. సెలబ్రిటీలను వరుసగా విచారిస్తోంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండను విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ మరో నటుడు రానాను విచారించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఇవాళ విచారణకు రావాల్సిందిగా రానాకు ఈడీ అధికారులు ముందే నోటీసులు జారీ చేశారు. దీంతో కాసేపట్లో దగ్గుబాటి రానా ఈడీ విచారణకు హాజరు కానున్నారు. అక్రమ లావాదేవీలకు సంబంధించిన వివరాలు, అలాగే బెట్టింగ్ యాప్స్లతో వారికున్న సంబంధాలపై ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక ఈడీ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని కేసులో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలపై కూడా ఈడీ అధికారులు ఈసీఐఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత విడతల వారీగా సినీ సెలబ్రిటీలకు ఒక్కొక్కరికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే మొట్టమొదటిసారిగా నటుడు ప్రకాష్ రాజ్ని సుదీర్ఘంగా 6 గంటల పాటు విచారించి ఆయన యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ, ఇటీవల కాలంలో విజయ్ దేవరకొండ కూడా ఈడీ విచారణకు హాజరు కావడం, అతన్ని కూడా 4 గంటల పాటు విచారించారు. ఇక ఆ తర్వాత ఈరోజు దగ్గుబాటి రానా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు దగ్గుబాటి రానాకు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. మరి ఈరోజు 11 గంటల ప్రాంతంలో ఈడీ విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా రానాకు ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. గతంలో ఇచ్చిన నోటీసులో తాను ముందస్తు బిజీగా ఉన్నటువంటి షెడ్యూల్ నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేకపోతున్నాను, మరొక డేట్ని ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులకు దగ్గుబాటి రానా గతంలో ఈడీ మెయిల్ ద్వారా సమాచారం అందించారు. ఈ సమాచారం మేరకే ఈడీ అధికారులు ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా మరొకసారి నోటీసులు సర్వ్ చేశారు. మరి ఈరోజు విచారణకు హాజరవుతారా లేదు, ఎందుకంటే బయట షూటింగ్స్ అంతా కూడా క్లోజ్ అయినాయి. ఇప్పటికే వారందరూ కూడా సమ్మెబాట పట్టారు, కార్మికులందరూ కూడా. ఈ నేపథ్యంలో మరి ఈడీ విచారణకు ఈరోజు హాజరవుతారా లేదా అనేది కూడా మరి కాసేపట్లో ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద జంగిల్ రమ్మీతో పాటు కొన్ని బెట్టింగ్ యాప్స్లో కూడా రానా ప్రమోషన్ చేశాడు. వీటిపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు రానాపై కూడా కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఇప్పటికే అటు ప్రకాష్ రాజ్ కూడా జంగిల్ రమ్మీ సంబంధించిన యాప్స్ సంబంధించిన ప్రమోషన్ సంబంధించిన విషయంలో ఈడీ విచారణకు హాజరయ్యారు. అతను పూర్తిగా తన వివరణ కూడా ఇచ్చుకున్నాడు. మళ్ళీ ఇలాంటి తప్పిదం చేయట్లేదు, గతంలో చేసిన వాటికే ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకున్నారని చెప్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా 4 గంటల పాటు హాజరై తాను ఎక్కడ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేదు, తాను కేవలం గేమింగ్ యాప్స్ ప్రమోషన్ మాత్రమే చేశాము, ఇండియా వైడ్స్గా గేమింగ్ యాప్ ప్రమోషన్స్కి అనుమతి ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఆ యాప్ సంబంధించిన గేమింగ్ యాప్ సంబంధించిన విషయంపై ఆ యాప్ ఓపెన్ కాదు, కేవలం లొకేషన్స్ అనుమతి ఉన్నటువంటి లొకేషన్స్ మాత్రమే ఓపెన్ అవుతుందంటూ కూడా అటు విజయ్ దేవరకొండ ఒక క్లారిటీ కూడా ఇచ్చడం జరిగింది. ఇక దగ్గుబాటి రానా మాత్రం కొన్ని బెట్టింగ్ యాప్స్ లో ప్రమోషన్ చేశాడు కాబట్టి ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏ విధమైనటువంటి డబ్బులు తీసుకున్నాడు, ఏ విధమైనటువంటి ఒప్పందాలు జరిగాయి, ఇదంతా కూడా మనీ లాండరింగ్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడి ఉంటారన్నటువంటి కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాబట్టి వారి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్, వారి యొక్క ఆర్థిక లావాదేవీలు అన్ని కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈడీ అధికారులు వారిపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు మరి దగ్గుబాటి రానా 11 గంటల ప్రాంతంలో ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు నోటీస్ సర్వ్ చేశారు. కాబట్టి మరి హాజరవుతారా లేదా అనేది కూడా మరి కాసేపులో క్లారిటీ వచ్చే అవకాశం. ఈ నెల 13వ తేదీన మంచు లక్ష్మి హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు నోటీస్ సర్వ్ చేయడం. మరి ఈ రోజు విచారణకు హాజరైన తర్వాత మరి రానా ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారు, అసలు ఈ రోజు విచారణకు వస్తారా లేదన్న మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.